ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. రేపు రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి పవన్ కళ్యాణ్ అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే బొమ్మూరులో 15 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సైన్స్ మ్యూజియం, లాలా చెరువు ఫారెస్ట్ వద్ద రాష్ట్ర అటవీ అకాడమీ భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు. వాసు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శ్రీదేవి, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అంటే మరోవైపు వర్షం వస్తున్న కారణంగా వర్షం వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి రేపు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ వర్షం కారణంగా బహిరంగ సభ ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన అనంతరం ఆయన ఆ సబ్జెక్టుకి సంబంధించి అక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర మాట్లాడతారు. ఆ మాట్లాడిన అనంతరం కూడా కేంద్ర మంత్రి షెకావత్ అయితేనే, పురంధేశ్వరి ఎంపీ అయితేనే, వీళ్ళందరూ కూడా మొత్తం అక్కడ సమావేశం అవుతారు. భారీగా సమీకరణ చేయాలని ముందుగా అనుకున్నప్పుడు కూడా ఈ వర్షం కారణంగా ఎక్కడ కూడా అక్కడ చేసే పరిస్థితి లేకపోతే గోదావరి అఖండ గోదావరికి మాత్రం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన బొమ్మూరులో సైన్స్ మ్యూజియంకి 15 కోట్లతో నిర్మించబోయే సైన్స్ మ్యూజియం కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం దివాన్ చెరువులోని అటవీ అకాడమీకి దాదాపు 30 కోట్లతో 2 విడతలుగా దాన్ని నిర్మించడం, దాన్ని శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం ఈ 3 కార్యక్రమం సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే రేపు ఉదయం 9:30కే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 10 గంటలకి పుష్కర్ ఘాట్కి చేరుకుంటారు. 10 గంటలకి అక్కడ కార్యక్రమం అనంతరం కూడా 11 గంటలకి బొమ్మూరు చేరుకుంటారు. బొమ్మూరు అనంతరం కూడా అఖండ గోదావరి 12:40 గంటలకి అఖండ గోదావరి కార్యక్రమంలో అక్కడ శంకుస్థాపన చేస్తారు. దాదాపు 30 కోట్లతో చేస్తున్నారు. మొత్తం ఈ షెడ్యూల్ అంతా కూడా ఖరారు అవ్వడం జరిగింది. ఇప్పటికే భారీ బందోబస్తు, అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు పర్యాటక శాఖ మంత్రి మొత్తం దుర్గేష్ అయితే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇది గత వారం క్రితమే ఈ శంకుస్థాపన జరగాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా భారీ వర్షాల కారణంగా వాయిదా పడుతుంది అన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితి కూడా దీన్ని చేసి తీరాలని పట్టుబట్టడంతో మొత్తానికి రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయి రాజమండ్రిలో. అయినప్పుడు కూడా శంకుస్థాపన చేసేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే, ఎస్పీలు అయితేనే, కలెక్టర్లు అయితేనే మొత్తం అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పర్యాటక ప్రాజెక్టు కోసం గోదావరి జిల్లా వాసులు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో చిరంజీవి పర్యాటక శాఖ మంత్రి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇది శాంక్షన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా అలా వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడు చిరంజీవి హయాంలో శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని పట్టుబట్టి, దుర్గేష్ అయితేనే పట్టుబట్టి నిధులు తేవడంతో 90 కోట్లతో, దాదాపు 90 కోట్లతో మొత్తం కూడా ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ హెవెన్ లాక్ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో కాలంగా డిమాండ్ ఉంది ఈ బ్రిడ్జి మొత్తం ఏర్పాటు చేయాలని కూడా. అక్కడ నుంచి పిచ్చుకలంకకి అక్కడ వరకు కూడా నడిచి అక్కడ నుంచి కిందకి వెళ్ళే విధంగా, పర్యాటకులు వెళ్ళే విధంగా పిచ్చుకలంకలో కూడా పర్యాటక అభివృద్ధి చేస్తున్నారు. పిచ్చుకలంకలో కూడా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కాలంగా గోదావరి వాసులు కోరుతున్నారు. అందులో భాగంగానే పిచ్చుకలంక కూడా అభివృద్ధి చేస్తున్నారు. మొత్తానికి గోదావరి జిల్లాల్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వల్ల అయితే గోదావరి జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గతంలో ఎంతో కాలంగా ఇది ప్రయత్నించినప్పుడు కూడా జరిగినప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టుబట్టి మరి కూడా ఇది శంకుస్థాపన చేయడమే కాకుండా, నిధులు తేవడం కాకుండా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా దివాన్ చెరువులో మొత్తం అటవీ శాఖ సంబంధించినటువంటి భవనాలు కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 15 ఏళ్ళు బట్టి వేరే భవనాల్లో మొత్తం కూడా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ సిబ్బందికి ఇక్కడే శిక్షణ ఇస్తుంటారు. ఆ భవన శంకుస్థాపన కూడా చేస్తారు. అదేవిధంగా ఈ మ్యూజియం పిల్లలకు ఉపయోగపడే విధంగా ఆధునిక మొత్తం కూడా యంత్రాలతో మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నారు బొమ్మూరులో. ఈ 3 కార్యక్రమాల్లో కూడా పనులతో కూడా పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే భారీ సమీకరణ ఉంటుంది. అందువల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందుగానే కాసేపు క్రితం దుర్గేష్ కూడా ప్రకటన జరిగింది. బహిరంగ సభ నిర్వహించట్లేదు, అభిమానులు మొత్తం గమనించాలి, కేవలం ఈ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కూడా పవన్ కళ్యాణ్ సబ్జెక్టు గురించి మాట్లాడతారు అంతవరకే అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ వర్షాల కారణంగా అయితే మొత్తానికి ఈ శంకుస్థాపన వరకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. శ్రీదేవి, థ్యాంక్ యూ.